ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో పవిత్ర వృక్షం, పారిజాతం, ఔషధ గుణాలు అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. పారిజాతం ఇది దేవతా వృక్షం, పవిత్ర వృక్షం. అసలు పారి అంటే సముద్రం అనేటువంటి అర్థం సంస్కృతంలో. జాతం అంటే ఉద్భవించినది. సముద్రంలో ఉద్భవించినటువంటి వృక్షం కాబట్టి దీనికి పారిజాతం అనేటువంటి పేరుని స్థిరపరచడం జరిగింది. అట్లే ఆధునికంగా ఈ యొక్క ఆధునికంగా ఈ యొక్క పారిజాత వృక్షాన్ని నిక్టాంతస్ ఆర్బోస్ట్రిస్టిస్ అంటారనమాట. నిక్టాంతస్ అంటే రాత్రి పుష్పించేటువంటి పరిస్థితి అనేటువంటిది అర్థంలో స్థూలంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ పారిజాతం వృక్షంలో పుష్పాలు రాత్రిపూట వికసించేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నిక్టాంతస్ ఆర్బోస్ట్రిస్టిస్ అనేటువంటి పేరుతో పిలుస్తారనమాట. అట్లే కోరల్ జాస్మిన్ అనేటువంటి పేరుతో కూడా ఈ యొక్క పారిజాతం వృక్షాన్ని చెప్తూ ఉంటారు. అట్లే హరిశృంగార్ అనేటువంటి మరొక పేరు కూడా, అంటే హిందీలో దీన్ని హరిశృంగార్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. మన భారతీయ వాంగ్మయంలో దీనికి అత్యంత విశిష్టమైనటువంటి స్థానం ఉంది. ఈ యొక్క పారిజాత వృక్షం యొక్క ప్రభావం ఏంటంటే దేవతల యొక్క శుభాశీస్సులు, శుభాకాంక్షలు మన భూలోకంలో తెలియజేసేందుకు పారిజాతం వృక్షం చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పేసి వాంగ్మయం చెప్తోంది. అంతేకాకుండా తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో స్వర్గలోకం నుంచి పారిజాతం వృక్షాల యొక్క అద్భుతమైనటువంటి పవనం, గాలి ఏదైతే ఉందో ఆ గాలి ఈ యొక్క సృష్టిలో ప్రపంచానికి, మానవాళికి, సకల జీవజాతికి సోకి చక్కటి ఆరోగ్యదాయకంగా ఉండేందుకు కూడా ఈ యొక్క పవిత్రమైనటువంటి దేవతా వృక్షం మనకి సహకరిస్తుందని చెప్పేసి కూడా మన వాంగ్మయం, పురాణాలు చెప్తున్నాయి. అట్లే దేవతలకు అధిపతి ఇంద్రుడు. పారిజాత వృక్షాన్ని ఇంద్రుడు ఈ యొక్క సముద్రం నుంచి ఆవిర్భవించిన తర్వాత స్వర్గలోకానికి తీసుకువెళ్ళడం, అక్కడ పెంచడం, అక్కడి నుంచి శ్రీకృష్ణుడు మరలా భూలోకానికి కూడా తీసుకొచ్చినట్లు మనకు పురాణాల కథనం. ఈ విధంగా ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క దేవతా వృక్షం ఈ యొక్క పారిజాతం వృక్షంలో ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని రకాలైనటువంటి ఔషధ గుణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఉదాహరణకి వాత నొప్పులు. ఈ వాత నొప్పులు కొంతమందికి పరీక్షల ద్వారా స్పష్టంగా ఈ యొక్క వాత నొప్పుల కారణం తెలిస్తే, కొంతమందిలో ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం తెలియదన్నమాట. అంటే ఈ వాత నొప్పులు అంటే కీళ్ళ నొప్పులు కావచ్చు, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, భుజం నొప్పులు కావచ్చు, మెడ నొప్పి కావచ్చు, తలనొప్పి కావచ్చు, కండరాల నొప్పులు కావచ్చు, ఏ నొప్పులైనప్పటికీ ఈ యొక్క పారిజాతం ఆకులని మనం సక్రమంగా సద్వినియోగం చేసుకున్నట్లయితే ఆ నొప్పుల నుంచి చక్కటి ఉపశమనం కలుగుతుంది. ఈ యొక్క వాతపు నొప్పులు తగ్గేందుకు పారిజాత ఆకులను ఎలా మనం వాడుకోవాలంటే రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటే సరిపోతుంది అనమాట. 200 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకొని 200 మిల్లీలీటర్ల నీటిలో పారిజాతం ఆకులు, పెద్ద ఆకులైతే 2 లేదా 3 ఆకులు తీసుకుంటే సరిపోతుంది, చిన్న ఆకులైతే 3 లేదా 4 తీసుకుంటే సరిపోతుంది అనమాట. కాబట్టి ఈ పారిజాతం ఆకులను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి నీటిలో వేసేసి అందులో 1 గ్రాము ఉప్పు, ఒకవేళ ఉప్పు వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త మిరియాల పొడి అందులో వేసేసి పొయ్యి మీద పెట్టేసి 100 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ యొక్క కషాయాన్ని సేవిస్తుండాలి. ఈ విధంగా రోజు ఒక్కసారి, వీలైతే ఉదయం పరిగడుపున సేవించడం చాలా చాలా మంచిది. అలా వీలు కానటువంటి వాళ్ళు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు కానీ లేదా రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు కానీ ఈ యొక్క ఔషధాన్ని సేవిస్తే సరిపోతుంది అనమాట. ఒకవేళ ఈ యొక్క వాత నొప్పులు మరీ ఎక్కువగా ఉండి మరీ ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు కొన్నాళ్ల పాటు ఇదే పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకుని 2 పూటలా వాడుకుంటూ, అంటే ఉదయం తాజాగా తయారు చేసుకుని వాడుకోవాలి, సాయంత్రం పూట కూడా తాజాగా తయారు చేసుకుని వాడుకోవాలి. ఈ విధంగా కొన్నాళ్ల పాటు ఆ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకుంటూ
అంటే 10 రోజులు కానీ 15 రోజులు కానీ తర్వాత రోజు ఒక్క పూట వాడితే సరిపోతుంది. ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల నేను చెప్పినట్లు వివిధ రకాలైనటువంటి వాత వ్యాధులు తగ్గిపోతాయి. అంటే వాతాన్ని హరించేటువంటి అద్భుతమైనటువంటి శక్తి రసాయన తత్వాలు భగవంతుడు ఇందులో నిక్షిప్తం చేసి మనకి ప్రసాదించడం జరిగిందనమాట. అట్లే చుండ్రు సమస్య ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క పారిజాతం చాలా చక్కగా ఉపకరిస్తుంది. ఎలాగంటే పారిజాతం గింజలు తీసుకోవాలి. అదేవిధంగా బావంచాలు, మనకు మార్కెట్లో బావంచాలు దొరుకుతాయి. ఆ బావంచాలు తెచ్చుకొని పారిజాతం గింజలు, బావంచాలు, కాస్త లేత వేపాకు, ఈ 3 పదార్థాలను బాగా నూరేసేసి పేస్ట్ లాగా తయారైన తర్వాత ఆ పేస్ట్ని తల అంతా అప్లై చేసేసి 1 గంట లేదా 2 గంటలు ఆగిన తర్వాత కడిగేసేయవచ్చు అన్నమాట. లేదంటే ముందు రోజు రాత్రి అప్లై చేసేసి మరుసటి రోజు తలస్నానం చేస్తే సరిపోతుంది. ఈ విధంగా వారంలో 2 సార్లు నేను చెప్పినటువంటి పద్ధతిలో పారిజాతం గింజలు, బావంచాలు, అదేవిధంగా లేత వేపాకు, ఈ 3 కలిపేసి పేస్ట్లా చేసి అప్లై చేయడం వల్ల చాలా సమర్థవంతంగా చుండ్రులో మనకి ఫలితం కలుగుతుందన్నమాట. పారిజాతం గింజలు ఒకవేళ పచ్చి మనకు దొరకనట్లయితే ఎండినటువంటి పారిజాతం గింజలు కూడా మనం ఈ యొక్క ఔషధంలో ఈ పద్ధతిలో వాడుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా వాడుకొని ఈ ఔషధాన్ని తయారు చేసుకొని ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు. అట్లే చర్మ వ్యాధులు అంటే గజ్జి, తామర, దురద ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు మరి ఈ యొక్క చర్మ వ్యాధులుగా ఉండి మనల్ని పీడిస్తూ బాధిస్తూ ఒక పట్టాన లొంగకుండా చాలా ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి కూడా చాలా శాతం మందిలో మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. మరి వివిధ రకాలైనటువంటి చర్మ వ్యాధులు తగ్గేందుకు ఈ పారిజాతాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే పారిజాతం ఆకులు లేకపోతే పారిజాతం ఆకులు కంటే కూడా నేను చెప్పినటువంటి పద్ధతులు అయితే తయారు చేసుకుని నిల్వ ఉంచడం కూడా వీలు బాగుంటుంది. కాబట్టి పారిజాతం విత్తనాలు తీసుకోండి. పారిజాతం విత్తనాలు మీకు పచ్చివి దొరికేట్లయితే ఆ పచ్చి విత్తనాలు ఒక ఇనుప బాండల్లో వేసేసి బాగా మంట పెట్టేసేస్తే బాగా కాలిపోయేసేసి మసిలాగా తయారైపోతుంది అనమాట. అలా వీలు కానప్పుడు మరి ఎండించినటువంటి పారిజాతం యొక్క గింజలను కూడా మసి తయారు చేసుకోవచ్చు. కాబట్టి పచ్చి గింజలు కానీ ఎండినట్టు గింజలు కానీ ఏవైనా పర్లేదు, పారిజాతం గింజలను బాగా వేడి చేయడం వల్ల ఆ యొక్క కాలిపోయేసేసి మసిలాగా తయారవుతుంది అనమాట. ఆ విధంగా అయిన తర్వాత చల్లారిన తర్వాత చూర్ణం చేసేసి జల్లించి ఉంచుకొని ఆ చూర్ణంలో కొద్ది ప్రమాణం అంటే ఉదాహరణకి ఒక 25 గ్రాములు చూర్ణం తీసుకున్నాం అనుకోండి, అంటే పారిజాతం మసి 25 గ్రాములు, ఆ యొక్క మసిలో 5 గ్రాములు ఉంట కర్పూరం అంటే మన ఇళ్లలో వాడేటువంటి కర్పూరం ఒక 5 గ్రాములు అందులో కలిపేసేసి మెత్తగా నూరి నిలువ ఉంచుకొని రోజు ఒక్కసారి తగినంత చూర్ణంలో తగినంత కొబ్బరి నూనె కలిపేసేసి ఎక్కడైతే మనకు ఆ చర్మ సమస్య ఉందో ఆ యొక్క భాగంలో అప్లై చేసి 1 గంట ఆగేసిన తర్వాత కడిగేస్తుండాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ యొక్క ఔషధాన్ని మరి ఒకేసారి కూడా తయారు చేసుకొని నిలువ ఉంచుకొని కూడా ఒక 15 రోజులకు కానీ 20 రోజులకు కానీ సరిపోయేంత, లేకపోతే ఒక నెలకు సరిపోయేంత కూడా ఈ యొక్క పద్ధతిలో తయారు చేసుకొని అంటే ఒకేసారి కొబ్బరి నూనెను కూడా తగినంత కలిపేసేసి ఒక ఆయిల్ తయారు చేసుకొని ఆయిల్ను కూడా వాడుకున్నప్పటికీ చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా అనేక రకాలైనటువంటి ఔషధాలు ఉన్నటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి దేవతా వృక్షం అనేటువంటి ఈ యొక్క పారిజాతం గురించి మీరు ఈ వీడియోలో ఇన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.